విశాఖ పర్యటనలో భాగంగా పెందుర్తి రోడ్ షోలో బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందని వ్యాఖ్యానించారు. గత ఎన్నికలలో 24 సీట్లు వచ్చినప్పటికీ అందులో 4 విశాఖలోనే ఉన్నాయని పేర్కొన్నారు. హుదూద్ వంటి ప్రకృతి వైపరీత్యం విశాఖను వెంటాడినా టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందని తెలియజేశారు. హుదూద్కి ముందు తర్వాత విశాఖ ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటున్నారన్నారు. ఇదే సమయంలో సీఎం జగన్పై చంద్రబాబు విమర్శలు చేశారు. సైకో జగన్ కి పిచ్చి ముదిరిందని, ఇదే ఇంటిని ఫ్రీజ్ చేసే పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ టూర్లు పరదాల చాటున నిర్బంధాల మధ్యన సాగుతున్నాయని మండిపడ్డారు. ఈ సైకో ముఖ్యమంత్రి పేదలకు టిడ్కో ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. జగన్ వచ్చి 3 రాజధానులు అనేసరికి రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖపై జగన్ కు ప్రేమ లేదని, విశాఖ భూములపైనే జగన్ కన్ను ఉందని ఆరోపించారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖలో పేదల భూములు మటాష్ అవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో 23 సీట్లు ప్రజలు గెలిపిస్తే విశాఖపట్నంలో 4 సీట్లు. ఏ తమ్ముళ్ళు, ఏ అక్కలు, చెల్లెళ్ళు మీరు ఏ విధంగా పెంచుకోవాలనుకున్నా నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. మీ ఆశీస్సుల కోసం వచ్చాను. భవిష్యత్తులో మనందరం కలిసి అడుగులు అడిగేస్తూ ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు సిద్ధమని అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు మీరే ఉంటారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. హుదూద్ వచ్చింది. హుదూద్ కంటే ముందు నేనే వచ్చా ఇక్కడికి. హుదూద్ని నివారించలేకపోయాం, కానీ మీకు అండగా నిలబడ్డా. విశాఖపట్నంలోనే ఉన్నా, 10 రోజులు ఇక్కడే ఉన్నా, ఒక సవాలుగా తీసుకున్నా. విశాఖపట్నాన్ని హుదూద్ ముందు విశాఖపట్నం, తర్వాత విశాఖపట్నం కూడా చెప్పే విధంగా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ సామర్థ్యత. అవునా కాదా అనుకున్నాను. ఇంకో పక్క కరోనా వచ్చింది. భయప్రాంతులైపోయాం. చింతికి